హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. స్పైసీ లవర్లు అంటే ఖచ్చితంగా ట్రై చేయడం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చూపించినట్టు మటన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు తరిగేసి పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద మూకుడు పెట్టేసి 4 గంటలు ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక చెక్క, లవంగా, బిర్యానీ ఆకేసేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేపేసేయండి. అవి వేగినాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసినాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపి పచ్చిమిరపకాయ చీలికలు వేసేయండి. పచ్చిమిరకాయలు కూడా వేసేసినాక అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా వేపేసేయండి. పచ్చివాసన పోయినాక టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి నూనె పైకి తేలేంతవరకు వేపేసేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి మిక్స్ చేసేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఉడికిపోయినాక 1 స్పూన్ పసుపు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 1 నిమిషం ఉడకనిద్దాం. 3 స్పూన్ల దాకా కారం వేసేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలు అట్ట ఉడకనివ్వండి. ఉడికేలోపు ధనియాలు కాస్త వేపుకొని మిక్సీలో పొడి చేసుకుందాము. మిక్సీ ఆడించిన ధనియాల పొడిని కొత్త ఉడుకుతున్న కూరలో వేసేయండి. అబ్బా, రుచికి తగినంత ఉప్పు వేసేయండి. ఉప్పు ఏంది లాస్ట్లో వేసావు అని అనుకుంటారేమో. లాస్ట్లో ముందు ఉప్పు వేస్తే నీరు బయటకు వచ్చేసి మొక్క గట్టిగా ఉండిద్దంట, మా అత్తయ్య చెప్పింది. అందుకని కొంచెం లాస్ట్లో వేసాను. ఇంకా కూర అయితే ఉడికినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నామే కొత్తిమీర, అది పైన అలా జల్లేసేయండి. జల్లి మళ్ళీ కొంచెం తిప్పుకొని వేడి అన్నంలో మనం మటన్ జ్యూసీ మటన్ వేసుకొని తింటే అదిరిపోయిద్ది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, చిన్న కామెంట్ పెట్టండి. నా వీడియో అయితే అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను. సరే అయితే మరి